హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. చాలా రోజుల నుంచి మీ కామెంట్స్కి అయితే రిప్లై వీడియో చేయలేదు కదా. సో ఈరోజు రిప్లై వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మీ కామెంట్స్ ఏమున్నాయో చూద్దాం. రీసెంట్గా కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా మీ కామెంట్స్కి ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో దొరుకుతాయి, చూడండి. ఫస్ట్ చూడండి, నవ్య సిహెచ్ గారు కామెంట్ చేశారు, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓపెన్ ఇంటర్ కామర్స్ బిజినెస్ స్టడీస్ అపోజ్ క్వశ్చన్ పేపర్ దగ్గర కామెంట్ చేశారు. అండ్ టీఎస్ అని చెప్పేసి రిప్లై మ్యామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చా, ఫోన్లో రిలీజ్ అయ్యాయా? మోస్ట్లీ ఈరోజే మనకి ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. ఈరోజే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. ఓకేనా, ఈరోజు డే ఎండ్లోపు వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్స్ మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఏం కాదు. మీ హాల్ టికెట్ మీరు తీసుకోవాలంటే మీకు మీ అడ్మిషన్ నెంబర్ తెలిసి ఉండాలి. అడ్మిషన్ నెంబర్ తెలుసుంటే మీరు ఈజీగా మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సంయుక్త వాక్యాల్లో మరియు వాడవద్దా మేడం? మీ ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడండి, గ్రామర్ కరెక్ట్గా క్లియర్గా దాంట్లో ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అంత సరిపోతుంది మీకు ఇప్పుడు ఎగ్జామ్స్కి. అండ్ నెక్స్ట్ 75 to 80 మార్క్స్ వచ్చేలాగా ఏమేమి ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలనే దాని గురించి కామెంట్ చేశారు. మ్యామ్ ప్లీజ్ టు బై రూట్ ది 3 సమ్స్ మోడల్లో ఏదన్నా సమ్ ఎక్స్ప్లెయిన్ చెయ్యరా ప్లీజ్? మ్యాథ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని మోడల్ సమ్స్, ఓకే. రూట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఓకే, కానీ బట్ మ్యాథ్స్లో మీరు ఈజీగా పాస్ అవ్వటానికి అండ్ మీరు నేర్చుకోగలిగేలాంటి సమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి, అన్నీ చెప్పేశాను. ఓకేనా. ఇప్పటికి మ్యాథ్స్ 20 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. 20 క్లాసెస్ కాకుండా నార్మల్ వీడియోస్ కూడా ఒక 5 వరకు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మ్యాథ్స్ రిలేటెడ్ వీడియోసే. మ్యాథ్స్ ఇంపార్టెంట్ సమ్స్, ఇంపార్టెంట్ మోడల్స్, అవి నేర్చుకుంటే సరిపోతుంది మీరు ఎగ్జామ్కి. ఓకేనా. నెక్స్ట్ మేడం ఓపెన్ ఇంటర్లో స్కోరింగ్ చేయాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓపెన్ ఇంటర్ అయినా, నార్మల్ ఇంటర్ అయినా, 10th అయినా, డిగ్రీ అయినా, ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేసి మీరు చదువుకునే దాన్ని బట్టే మీకు స్కోరింగ్ ఉంటుంది తప్ప అది ఓపెన్ ఇంటర్ అన్నంత మాత్రాన తక్కువ స్కోర్ వస్తుంది, రెగ్యులర్ ఇంటర్ అయితే ఎక్కువ స్కోర్ వస్తుంది అని ఏమి ఉండదు. మీరు రాసే దాన్ని బట్టి మీరు ఎగ్జామ్లో ఎట్లా మీ పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఓకేనా, మీరు ఆన్సర్స్ ఏ విధంగా రాస్తున్నారు, మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి మీ స్కోరింగ్ ఉంటుంది. ఓకేనా. మీరు మరి ఆన్సర్ అంతా కరెక్ట్గా రాశారు కానీ మీ రైటింగ్ అస్సలు అర్థం కావట్లేదు అంటే ఏదో మొత్తం అంతా కలిపేసి ఎలాగో రాసేసారు. అలాంటప్పుడు వాళ్ళకి ఆన్సర్ అర్థం కాకుండా వాళ్ళు మీకు ఫుల్ మార్క్స్ వేయలేరు కదా. సో అలాంటి టైంలో మీకు మార్క్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా స్కోరింగ్ గురించి అంటారా, మీరు రాసే దాన్ని బట్టే ఉంటుంది. అవి మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా రాసి నీట్గా మంచిగా పేపర్ ప్రజెంటేషన్ అంతా బాగా ఉంటే మీరు ఓపెన్ ఇంటర్లో కూడా మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఓపెన్ ఇంటర్ అనగానే మనకి క్లాసెస్ చాలా తక్కువగా జరుగుతాయి, అవునా. క్లాసెస్ సరిగా జరగవు, టెక్స్ట్ బుక్స్ లేట్గా వస్తాయి, మీరు ప్రిపరేషన్కి కూడా ఎక్కువ టైం ఇవ్వరు కాబట్టి అందువల్ల స్కోరింగ్ తక్కువ వస్తుంది. అంతేగాని ఓపెన్ ఇంటర్ అంటేనే స్కోరింగ్ తక్కువ వస్తుంది, మార్క్స్ తక్కువ వస్తుంది అనేది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు దానికి సరిగా ప్రిపేర్ అవ్వడానికి మీకు టైం ఉండదు. మీరు వర్క్ చేసుకుంటూ, జాబ్స్కి వెళ్తూ ఇట్లా అలాంటి ఎన్విరాన్మెంట్లో మీరు చదువుతారు కాబట్టి మీరు ఎక్కువ చదవలేరు కాబట్టి మీరు ఎంతో కొంత రాస్తారు కాబట్టి మీకు స్కోరింగ్ తక్కువ వస్తుంది. ఓకేనా. అంతే తప్ప మీరు మంచిగా చదివేసి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ పర్ఫెక్ట్గా రాస్తే మీరు ఈజీగా మంచి మార్క్స్తో స్కోర్ చేయొచ్చు. ఓకేనా. మ్యామ్ మీరు చెప్పిన క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయా అని చెప్పేసి అడుగుతున్నారు. మ్యాథ్స్కి రిలేటెడ్ వీడియో కింద ఈ కామెంట్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ 75 to 80 మార్క్స్ వచ్చేలాగా ఏమేమి ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం అనేది ఆ వీడియో మీరు మళ్ళీ ఇంకా కావాలంటే ఇంకొకసారి చూడండి. దాంట్లో ప్రతి బిట్లో కూడా నేను చెప్పాను, అవునా. ఈ బిట్లో మనం ఈ 2 క్వశ్చన్స్కి సంబంధించిన ఈ 2 ప్రాబ్లమ్స్కి సంబంధించినవి నేర్చుకోలేదు, ఇంకొక బిట్లో ఇంకొక 2 ప్రాబ్లమ్స్కి సంబంధించిన చాప్టర్స్ నేర్చుకోలేదు, లాస్ట్ బిట్లో కూడా ఈ విధంగా. ఎందుకు అవి కొంచెం హార్డ్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ అండ్ వాటికి ఫార్ములాస్ నేర్చుకొని ఉండాలి. సో అలాంటివి నేను ఆల్రెడీ స్కిప్ చేసి నేను ఏవైతే మోడల్స్ ఇంపార్టెంట్ అని చెప్పానో ఆ మోడల్స్ మీరు బట్టి కొట్టి, అంటే నేను ఇచ్చిన సమ్నే బట్టి కొట్టడం కాకుండా అక్కడ ప్రాక్టీస్ బాగా చేస్తే, అంటే ఆ సమ్ ఎట్లా చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకొని మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఆ సమ్స్ తప్పకుండా వస్తాయి, అంటే ఆ మోడల్ సమ్స్ తప్పకుండా వస్తాయి, నేను చెప్పిన మార్క్స్ కూడా తప్పకుండా వస్తాయి. ఓకేనా. చెప్పిన క్వశ్చన్స్ కాదు, చెప్పిన క్వశ్చన్స్ యొక్క మోడల్స్ వస్తాయి, ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. హలో రిప్లై మ్యామ్ అంట.
ఏం బెటర్ చూద్దాం. మేడం ఈ ఓపెన్ ఎగ్జామ్స్లో స్కోరింగ్ చేయలేమా మేడం? ఇందాక చెప్పా కదా, సేమ్ అదే ఆన్సర్. స్కోరింగ్ చేయొచ్చు. స్కోరింగ్ చేయాలంటే మీరు బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకే. రాఘవేంద్ర రెడ్డి, హాల్ టికెట్ రిలీజ్ అయ్యాయా, ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చా? హలో మ్యామ్ అని చెప్పేసి పెట్టారు. ఈరోజు డౌన్లోడ్ అవుతాయండి. ఈరోజు రిలీజ్ చేస్తారు వీలైనంత వరకు. ఈరోజు డే అండ్ లోపు మీకు హాల్ టికెట్స్ వచ్చేస్తాయని అనుకుంటున్నాను. ఓకేనా మ్యామ్? హాల్ టికెట్ ఎలా మాకు? ఎవరికైతే మీకు అడ్మిషన్ నెంబర్ ఉంటుందో మీ దగ్గర, అడ్మిషన్ నెంబర్ ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్గా మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు ఇంకా అడ్మిషన్ నెంబర్ ఇవ్వలేదు మా స్టడీ సెంటర్ వాళ్ళు అన్న వాళ్ళకి ఏంటంటే, స్టడీ సెంటర్ వాళ్ళే మీకు మీ హాల్ టికెట్ అయితే తీసుకొని వచ్చి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంట. థ్యాంక్ యూ. ఈవెన్ 2025 హాల్ టికెట్స్ రిలీజ్డ్. ఈరోజే రిలీజ్ అవుతాయండి. ఆల్మోస్ట్ అందరు అదే కామెంట్ పెట్టారు. మీ హాల్ టికెట్ గురించి మీకు ఎందుకు? ఎగ్జామ్కి 2 days ముందు మీకు హాల్ టికెట్ వచ్చినా ఓకే. ఎందుకు హాల్ టికెట్ మనకి కావాల్సింది దేనికంటే, మన స్టడీ సెంటర్ ఎక్కడ పడింది, ఓకేనా, అది మన ఇంటి నుంచి ఎంత దూరం ఉంది, మనం ఎగ్జామ్కి ఇన్ టైంలో వెళ్ళగలుగుతామా లేదా, ఇవి తెలుసుకోవడానికి మనకి హాల్ టికెట్ కావాలి. అంతకుమించి ఇంకా వేరే రీజన్ ఏమన్నా ఉంటుందా మీకు హాల్ టికెట్ కావాలని చెప్పేసి? ఇంతవరకు అందరు అదే కామెంట్ చేస్తున్నారు. 2-3 days ముందు ఉన్నా సరే, ఒక ఎగ్జామ్కి 1 day ముందు మీరు వెళ్ళి మీ స్టడీ సెంటర్ ఎక్కడుందో చూసుకొని వచ్చినా సరిపోతుంది. ఓకేనా? సో హాల్ టికెట్ గురించి టెన్షన్ పడకుండా ఫస్ట్ ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి అందరూ. మ్యామ్ ఓపెన్ వాళ్ళకి హాల్ టికెట్ రిలీజ్ అయ్యాయా? లేదు. హలో మ్యామ్, ఐ ఆమ్ ఇంటర్ స్టూడెంట్ ఇన్ ఎపోస్. ప్లీజ్ కెన్ యూ మేక్ ఏ వీడియో అబౌట్ తెలుగు ఇంపార్టెంట్ లెసన్స్ అండ్ క్వశ్చన్స్ ఫర్ హెచ్ఈసీ గ్రూప్ ప్లీజ్ మ్యామ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. తెలుగుకి సంబంధించినవన్నీ వీడియోస్ కూడా మెంబర్షిప్లో లేవు. ఇలా స్టార్ కనపడుతున్న వాళ్ళందరూ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు అనమాట. మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇట్లా పక్కన స్టార్ కనపడుతుంది. ఓకే. మెంబర్షిప్లో తెలుగుకి కానీ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ ఏం లేవండి. మెంబర్షిప్ కాకుండా నార్మల్గానే ఛానల్లో ఆల్రెడీ ఇంపార్టెంట్ లెసన్స్ కానీ పార్ట్ బి పార్ట్ కానీ అంతా చెప్పడం జరిగింది కదా, అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా పర్టికులర్గా లెసన్ చెప్పేటప్పుడే ఆ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను నాకు తెలిసి. ఎందుకంటే ఎపోస్ వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగే ఉంటాయి కదా స్టడీ మెటీరియల్లో. సో మీకు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్సే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే. ఇక్కడ శశికుమార్ గారు కామెంట్ చేశారు. ఒకసారి చూడండి. నాట్ కమింగ్ ఫేక్ అని చెప్పేసి కామెంట్ చేశారు. ఒకసారి పెట్టిన వీడియోని క్లియర్గా చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరు కామెంట్ చేయండి అది ఫేకా రియలా అని. హౌ టు డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఎపోస్ 2024 అది. అంటే లాస్ట్ ఇయర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ని మీరు ఈ ఇయర్ ఓపెన్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయాలంటే ఎట్లా ఓపెన్ అవుతాయండి? అప్పుడు అది ఫేక్ ఎందుకు అవుతుంది? అంటే లాస్ట్ ఇయర్ పెట్టాను కదా, ఇప్పుడు ఈ ఇయర్ కూడా రిలీజ్ అయిన తర్వాత సేమ్ అలాగే వీడియో చేసి పెడతాను. అది నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవ్వదు, ఈ ఇయర్ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. అట్లాగే అది లాస్ట్ ఇయర్ యొక్క హాల్ టికెట్స్ లింక్, అది ఈ ఇయర్ది కాదు. ఓకేనా? అది ఫేక్ కాదు, అది కాదు. నెక్స్ట్ నేహాశ్రీ గారు థ్యాంక్ యూ మ్యామ్ అని పెట్టారు. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ ఎపోస్ ఇంటర్ సిఈసి. నేను ప్యాకేజ్ తీసుకున్నా కానీ రావడం లేదు 59 రూపీస్ది అని చెప్పేసి పెట్టారు. 59 రూపీస్ది ఏంటంటే, మీరు అందరూ కూడా కామెంట్స్కి రిప్లై ఇస్తున్నా కదా అని చెప్పేసి కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. సో మీకు ఏదైనా పర్టికులర్గా ఒక డౌట్ ఉంది, దానికి మేము వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే 59 రూపీస్ ప్యాకేజ్లో మీరు జాయిన్ అవ్వి మీకు అడిగిన కామెంట్కి వీలైనంత వరకు చాలా తొందరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అంతే. 59 రూపీస్ ప్యాకేజ్ ఏంటంటే నార్మల్గా ఫస్ట్ స్టార్ట్ చేశాను అది. అంటే అసలు మెంబర్షిప్ తీసుకునే ఇంట్రెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం 59 రూపీస్ది స్టార్ట్ చేశాను అంతే. అండ్ తర్వాత లేదు మ్యామ్ మనీ ఎక్కువైనా పర్లేదు, మాకు అన్ని సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, ఇంపార్టెంట్వి చెప్పాలి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సో అందుకని చెప్పేసి నేను తర్వాత పర్టికులర్గా సిఈసి గ్రూప్కి సపరేట్గా, ఓపెన్ 10th సపరేట్గా, ఎంపీసీ, ఓపెన్ ఇంటర్ ఇట్లా సపరేట్ గ్రూప్స్ అయితే క్రియేట్ చేసి వాటికి పెట్టాను. కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే, అంటే ఎంపీసీ కావాలంటే ఎంపీసీ గ్రూప్లో, ఓపెన్ ఇంటర్ కావాలంటే ఓపెన్ ఇంటర్ సిఈసి కావాలంటే ఓపెన్ ఇంటర్ సిఈసి గ్రూప్లో, ఓపెన్ 10th కావాలంటే ఓపెన్ 10th దాంట్లో, ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? 59 రూపీస్ దాంట్లో వీడియోస్ అయితే ఏముండవు. ఏ గ్రూప్లో వీడియోస్ ఆ గ్రూప్లోనే ప్లే అవుతాయి. ఎంపీసీ వీడియోస్ సిఈసి దాంట్లో ప్లే అవ్వవు. ఓకేనా? సిఈసి వీడియోస్ ఓపెన్ 10thలో ప్లే అవ్వవు. ఎంపీసీ వాళ్ళకి మాత్రం అన్ని వీడియోస్ ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ నేను 59 అదే చెప్పాను కదా, ఇప్పటివరకు చెప్పిన ఆన్సర్ అదే. పొలిటికల్ సైన్స్. హలో మ్యామ్, ఐఎమ్ అభిసాయ్
I am a inter student in APOS. Please can you cover the 24 to 36 lessons important questions in political science in HSC group for English medium? ఆల్రెడీ చేసేసాను. 34 లెసన్ వరకు కంప్లీట్ అయింది అనుకుంటాను. ఐ థింక్ 33 లెసన్స్. ఇంకొక 3 లెసన్స్ ఉన్నాయి, బట్ ఇంకా అవ్వలేదు. ఫస్ట్ టు 33 లెసన్స్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పేసాను పొలిటికల్ సైన్స్లో. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అండ్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా చెప్పేసాను. ఒకసారి అవన్నీ చదువుకోండి. ఈ సిఈసి వాళ్ళకి ఆల్ సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఐ థింక్ హిస్టరీ అండ్ అంటే హెచ్ఈసి వాళ్ళకి హిస్టరీ అండ్ సిఈసి వాళ్ళకి కామర్స్లో ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నట్టున్నాయి అంతే. అండ్ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయాయి. చదువుకోండి, బాగా చదువుకోండి. ఎగ్జామ్స్ ఇంకా 1 వీక్ కూడా లేదు మనకి. ఓకేనా మేడం? జాయిన్ లింక్ వీడియో చేశారు బట్ నాకు చూపించడం లేదు ప్లీజ్ మ్యామ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. నాకు క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. టాస్ ఎంపీసీ మేడం, మీ పర్సనల్ క్లాసెస్కి ఎలా లింక్ జాయిన్ అవ్వాలి చెప్పండి, చూపించడం లేదు అని చెప్పేసి కామెంట్ చేశారు. పర్సనల్ లింక్ ఏం లేదండి, అది యూట్యూబ్ ఛానల్కి మీరు జాయిన్ అయ్యేది కూడా. అమౌంట్ నాకు సెండ్ చేస్తే మీకు యూట్యూబ్లో వీడియోస్ ప్లే అవ్వవు. మీరు యూట్యూబ్కి పే చేస్తేనే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ ప్లే అవుతాయి. అది కూడా ఛానల్ గ్రోత్ కోసం నేను ఈ మధ్య క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? అండ్ ప్రతి వీడియో కింద జాయిన్ అని మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆ జాయిన్ మీద క్లిక్ చేస్తే మీకు లోపల ఏమేం గ్రూప్స్ ఉన్నాయి, మీకు ఎంపీసీ గ్రూప్ ఎక్కడుంది, దాని అమౌంట్ ఎంత పే చేయాలనేది మీకు అన్ని డీటెయిల్స్ అక్కడే కనపడతాయి అన్నమాట. ఓకేనా? ప్రతి వీడియో కింద ఉంటుంది. ప్రతి వీడియో కింద సబ్స్క్రైబ్ అని మనకి కనపడుతుంది కదా. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్డ్ అని కనపడుతుంది కదా, దాని పక్కనే మీకు జాయిన్ అని కనపడుతుంది అనమాట. ఓకేనా? మనీ పే చేయని వాళ్ళకు కూడా వీడియోస్ పెట్టండి మేడం అని చెప్పేసి పెట్టారు. మనీ పే చేయని వాళ్ళకే ఎక్కువ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో చెప్పాలంటే. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది కూడా ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కానీ ఇంతకు ముందు వరకు కూడా అన్నీ ఆల్మోస్ట్ మెంబర్షిప్లో కాకుండా ఉన్నాయి. అలా కాకుండా పర్టికులర్గా సిఈసి గ్రూప్ కావాలి, మాకు ఎంపీసీ కావాలని చెప్పేసి కొంతమంది జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పించుకున్న క్లాసెస్ అవి. ఓకేనా? ఆ వీడియోస్ని ఇప్పుడు నేను పబ్లిక్లో పెట్టాను అనుకోండి, అంటే మెంబర్స్ ఓన్లీ కాకుండా పబ్లిక్లో పెట్టాను అనుకోండి, వాళ్ళకేంటి యూస్? వాళ్ళు అమౌంట్ కట్టి యూట్యూబ్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత అలా చేయడం కరెక్ట్ కాదు కదా. సో నేను ఆ క్వశ్చన్స్ అయితే నేను నార్మల్గా బయట రిలీజ్ చేయలేను. ఐఎమ్ సారీ. అండ్ కే సాయి గారు కామెంట్ చేశారు, మ్యామ్ మ్యాథ్స్ 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పలేదు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఓపెన్ ఇంటర్లో రెగ్యులర్ ఇంటర్ లాగా 1A 1B 2A 2B లాగా ఏమి ఉండదు. కాబట్టి చాప్టర్స్ అన్నమాట మనకి. అవి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇంపార్టెంట్ అండ్ ఈజీగా ఉండే సమ్స్ అన్నీ కూడా నేను కవర్ చేసేసాను ఆల్రెడీ. ఓకేనా? టఫ్గా ఉండే సమ్స్ కానీ చాప్టర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఫార్ములా బేస్డ్ కానీ అలాంటివి మాత్రం నేను చెప్పలేదు. ఇంటిగ్రేషన్స్ కానీ లేకపోతే మనకి సైన్ టీటా కాస్ టీటా ఇవి వాల్యూస్ ఉండేవి కానీ అలాంటి క్వశ్చన్స్ అయితే నేను చెప్పలేదు. అండ్ ఇంకొకటి కూడా చెప్పాను, మీకు ఆల్రెడీ కమెంట్ కూడా చేశాను. మీరు ఇప్పటివరకు అయితే మళ్ళీ రిప్లై అయితే అడగలేదు. ఏంటంటే మీకు ఒకవేళ పర్టికులర్గా ఏదైనా సమ్ కావాలి అనుకుంటే, ఎవరైతే మెంబర్షిప్లో జాయిన్ అయ్యారో మాకు ఈ సమ్ అర్థం కావట్లేదు, మీరు ఈ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మేము నేర్చుకోవాలనుకుంటున్నాం బట్ మాకు ఇది రావట్లేదు అని చెప్పేసి అనుకుంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మీరు ఏదైతే సమ్ మీకు కావాలనుకుంటున్నారో దాన్ని పిక్ తీసి అంటే ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేసినట్లయితే నేను ఆ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మెంబర్షిప్ వీడియోస్లో పెట్టేస్తాను. ఓకేనా? ఆ విధంగా మీకు కావాల్సిన సమ్ మీకు వస్తుంది. అంతేగాని ఇప్పటివరకు అయితే మనం చెప్పిన మోడల్స్ అయితే ఎనఫ్. ఎగ్జామ్లో మీరు ఈజీగా పాస్ అవ్వడానికి ఇప్పటివరకు మ్యాథ్స్లో చెప్పిన మోడల్స్ అయితే ఎనఫ్ అనమాట, అంటే సరిపోతాయి. ఓకేనా మేడం? నేను ఓపెన్ ఇంటర్ అప్లై చేసా, ఫీ కూడా కట్టా, బట్ ఇప్పటి వరకు ఏం చదవలేదు. మీరు చదివితేనే పాస్ అవుతారండి, చదవకపోతే నేనేం చేయలేను. నాది సిఈసి గ్రూప్. మీ వీడియోస్ ఉన్నాయా టోటల్ సిఈసి ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్స్ మీద? అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? ఎగ్జామ్స్ ఆల్రెడీ 3rd నుంచి ఉన్నాయి. 3 days బ్యాక్ పెట్టారు ఎగ్జామ్స్ ఎప్పుడని. ఆల్రెడీ ఎగ్జామ్స్ March 3rd నుంచి, అంటే 1 వీక్ కూడా లేదు. అవునా? అండ్ సిఈసిలో ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్స్ మీద వీడియోస్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి, అన్ని సబ్జెక్ట్స్. సిఈసిలో కామర్స్లో కూడా సమ్వాట్ 15 లెసన్స్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి. అండ్ పొలిటికల్ సైన్స్ అంటే సివిక్స్ ఎకనామిక్స్లో ఆల్రెడీ అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కామర్స్ ఒక్క దాంట్లో ఇంకో కొన్ని లెసన్స్ మిగిలి ఉన్నాయి. మీరు కావాలనుకుంటే జాయిన్ అయ్యి ఆ క్వశ్చన్స్ అంటే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. తర్వాత మ్యామ్ as soon as possible కంప్లీట్ ఆల్ చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి కామెంట్ చేశారు. ఆల్రెడీ ఇప్పటివరకు ఇంపార్టెంట్ అంటే క్లాస్ 20 ఓపెన్ ఇంటర్ మ్యాథ్స్ క్లాస్ 20తో మీకు ఓపెన్ ఇంటర్ మ్యాథ్స్ క్లాస్ 20తో మ్యాథ్స్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి.
ఓకేనా. ఇది కాకుండా పర్టికులర్గా మీకు ఇంకా ఏదైనా సమ్ కావాలంటే ఇంతకుముందే చెప్పినట్టుగానే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి అక్కడ మీకు కావాల్సిన సమ్ని పిక్ తీసి పెట్టారనుకోండి, నేను అది వెంటనే ఆ సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేసి పెడతాను. ఓకేనా. మంగళి ఓంకారి: హలో మేడం, నేను కొత్తగా జాయిన్ అయినా, నా డీటెయిల్స్ టాస్ ఇంటర్మీడియట్ హెచ్ఈసి గ్రూప్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పెట్టండి మేడం, ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి మేడం, ఇంగ్లీష్ మీడియం ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు మళ్ళీ లాస్ట్లో. టాస్ అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపోస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ. మీరు ఇట్లా పెడితే నేను కన్ఫ్యూజ్ అవుతా కదండి. మీరు టాసా లేకపోతే ఏపోసా? టాస్ అంటే తెలంగాణ, కానీ మీరు లాస్ట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. ఫస్ట్ మీరు టాసా లేకపోతే ఎపోసా అనేది ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి. అదేవిధంగా ఒకవేళ మీరు ఎపోస్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అన్నిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. హెచ్ఈసి అంటున్నారు కాబట్టి హిస్టరీలో ఇంకా కొన్ని లెసన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు టాస్ అయితే మాత్రం హెచ్ఈసి ఎపోస్ వాళ్ళకి ఎగ్జామ్స్ తొందరగా ఉన్నాయి కాబట్టి టాస్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. మీరు అవి చదువుకుంటూ ఉండండి. ఈలోపు మిగతా వీడియోస్ అంటే మిగతా లెసన్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ప్రిపేర్ చేస్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ మ్యామ్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయారా మ్యామ్ ప్లీజ్ అని చెప్పేసి అడిగారు. ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అంటే ఇంపార్టెంట్ మోడల్స్ చెప్పి మీకు ఆ మోడల్కి రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక హోంవర్క్ లాగా ఒక సమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఆ సమ్ చేయడానికి రావట్లేదంటే ఆన్సర్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్ని సరిగా వినలేదు, సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ సేమ్ వీడియోని మళ్ళీ చూడండి. ఓకేనా. మళ్ళీ ట్రై చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది అనేది కూడా మనకి అక్కడే చాలామంది కామెంట్ చేసి ఉంటారు. ఎవరో కనీసం 1 or 2 మెంబర్స్ అయినా కామెంట్ చేసి ఉంటారు. దానికి నేను రిప్లై కూడా ఇచ్చి ఉంటాను. ఓకేనా. ఆ ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఆ సమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం. ఆల్రెడీ టైం కూడా అయిపోయింది. మీరు రీసెంట్గా జాయిన్ అయ్యారు అవునా. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యే ఎన్నో రోజులు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ సమ్స్ అన్ని అంటే హోంవర్క్ ఇచ్చిన సమ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ చెప్పడం అయితే కష్టం అండి. హౌ టు ఫైండ్ ఇట్ మ్యామ్ అని చెప్పేసి అడిగారు. పొలిటికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 1 by 1 అనమాట. ఫస్ట్ లెసన్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ లెసన్, సెకండ్ తర్వాత థర్డ్ తర్వాత ఫోర్త్, ఇట్లా 1 by 1 లెసన్ బై లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది. అక్క 1 డౌట్, ఇవే ఎగ్జామ్స్లో వస్తాయా ప్లీజ్ రిప్లై అని చెప్పేసి అడిగారు. బ్రౌ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ జెండర్ సెన్సిటేషన్ క్వశ్చన్ పేపర్ ఇవే రావండి. ఇలాంటి మోడల్ క్వశ్చన్సే వస్తాయి. వీటిలో కొన్ని క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతాయి. ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా వీలైనంత తొందరగా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, బుక్ మొత్తం కవర్ చేశారు. మిగతా సబ్జెక్ట్స్ కూడా చెప్పండి మ్యామ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయండి. అండ్ సిస్టర్, ఇది ఎగ్జామ్కు వస్తుందా ఒకసారి చెప్పండి ప్లీజ్ సిస్టర్. ఓపెన్ ఇంటర్ ఎకనామిక్స్ సెకండ్ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎస్ వస్తాయి, అందుకనే కదా వీడియో చేసి పెట్టింది. అండ్ మిగతా లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యామ్, ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నాకే ఇంగ్లీష్ బుక్ మేడం ఇక్కడ ఉంటుంది, ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఒకసారి ఆ లెసన్ పేరు చూడండి. ఆ లెసన్ నేమ్ చూసి అంటే ఫస్ట్ లెసనా సెకండ్ లెసనా అట్లా చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను 2 సబ్జెక్ట్స్. ఈ ఇయర్ మార్చ్లో రాయాలా లేదా సప్లిమెంటరీలో రాయాలా? మీరు ఎప్పుడైనా రాయొచ్చు. అంటే మీరు అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ అప్లై చేస్తే మీరు ఫస్టే రాయొచ్చు అనమాట. మ్యామ్, లాస్ట్ ఇయర్ సప్లిమెంటరీ వాళ్ళు ఈ ఇయర్ సప్లిమెంటరీనే రాయాలా? అట్లా ఏముండదు. సప్లిమెంటరీ వాళ్ళు మళ్ళీ సప్లిమెంటరీయే రాయాలని ఏం లేదు. ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు కూడా ఎగ్జామ్ ఫీజు పే చేసే టైంలో మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్స్కి పే చేసి రాయొచ్చు అనమాట. మ్యామ్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టారా? ఓకే, మీరు మెంబర్షిప్ తీసుకున్నారు కానీ ఒకసారి జాగ్రత్తగా వినండి. మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి ఎంపీసీ గ్రూప్ వాళ్ళకి నేను మోస్ట్లీ మ్యాథ్సే చెప్తాను, ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పను. ఓకేనా. బట్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని లెసన్స్లో అవి కూడా లాంగ్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తానమాట. మ్యామ్, ఆల్ లెసన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చెప్పండి మ్యామ్ ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. మ్యాథ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేశాను. ఒకసారి మీరే చెక్ చేసుకోండి, మనకి ఛానల్లో గ్రూప్లో ఉంటాయి. మ్యామ్, ఎకనామిక్స్ షార్ట్ ఆన్సర్స్ అవి పెట్టారా అని చెప్పేసి అడిగారు. ఓపెన్ 10th సోషల్ స్టడీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఎకనామిక్స్ అంటే 10th ఎకనామిక్స్ అడుగుతున్నారా, ఇంటర్ ఎకనామిక్స్ అడుగుతున్నారా? ఎందుకంటే మీరు పెట్టింది 10th వీడియో కింద, అవునా? 10th క్లాస్ వీడియో కింద పెట్టారు కాబట్టి మీరు అడిగేది కొంచెం క్లారిటీగా అడిగితే నాకు అర్థమవుతుంది. మ్యామ్, ఇంకా లెసన్స్ చెప్పండి. ఐఎమ్ ఆల్సో ఓపెన్ 10th.
ఓపెన్ 10th గ్రూప్లో ఆల్రెడీ ఉన్నాయండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? ఓపెన్ 10th అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఆ విధంగా అయితే పెట్టడం జరుగుతుంది. జస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఆల్ మోడల్ పేపర్స్ షో మ్యామ్. మోడల్ పేపర్సే కాదు, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఛానల్లో. మీరు చెక్ చేస్తే మీకే తెలుస్తాయి. అసలు ఛానల్లో ఏమున్నాయో ఏం లేదో కూడా చెక్ చేయకుండా కామెంట్స్ అయితే పెట్టద్దు. ఓకేనా? ఇలాంటి అన్నెసెసరీ కామెంట్స్ వల్లనే కామెంట్స్కి రిప్లై ఇవ్వాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఫస్ట్ చెక్ చేయండి. నేను ఏమనట్లేదు మిమ్మల్ని ఇప్పుడు కూడా. ఫస్ట్ ఛానల్లో మీకు కావాల్సిన పేపర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయండి. ఇక్కడ చూడండి, టాస్ ఓపెన్ 10th తెలుగు మోడల్ క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి అడిగారు. అక్కడ లాస్ట్లో చూడండి, ఫ్రమ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అని చెప్పేసి ఇచ్చాను. సిలబస్ చేంజ్ అవ్వకముందు ఉన్న క్వశ్చన్ పేపర్ అనమాట ఇది. ఇప్పుడు మీకు సిలబస్ చేంజ్ అయింది కాబట్టి మీకు ఇవి యూజ్ అవ్వవు. ఓకే, నా ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో తెలియడం కోసం మాత్రమే అది. ఓకే, నా ప్యాటర్న్ ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే ఆ క్వశ్చన్ పేపర్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ ఏవైతే ఎగ్జామ్స్ అయ్యాయో ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను కదా, అవి ఒకసారి ఓపెన్ 10th గ్రూప్లో ఓపెన్ చేసి చూడండి. ఆ వీడియోస్ మీకు ప్లే అవ్వకపోయినా వీడియోస్ ఏమేమి వీడియోస్ ఉన్నాయి అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి అప్పుడు తర్వాత మీరు కామెంట్ చేయండి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పండి మ్యామ్ ఎపోస్ ఇంటర్మీడియట్ అని కామెంట్ చేశారు. ఫిజిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పాను, ఇంకా బయాలజీ, కెమిస్ట్రీ అయితే ఇంకా చెప్పలేదండి. అండ్ మ్యామ్ ఈ సమ్స్ అన్నీ ఎగ్జామ్స్లో వస్తాయా మ్యామ్? పక్కాగా. ఇవి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ సమ్స్ కాదు, ఈ మోడల్ సమ్స్ వస్తాయండి. ఓకేనా? మేడం రావట్లేదు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చెయ్యరా? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఆ తర్వాతే మీకు వస్తుంది. ఓకేనా? మ్యామ్ ఎపోస్ ఎంపీసీ గ్రూప్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టారా మ్యామ్? ట్రై చేస్తున్నానండి తొందరగా పెట్టడానికి, బట్ అవ్వట్లేదు. హలో మేడం, నేను కొత్తగా జాయిన్ అయ్యాను. నా డీటెయిల్స్ టాస్ ఇంటర్మీడియట్. ఓకే, అంత తెలంగాణ, లాస్ట్లో తెలంగాణ అని పెట్టారు. మళ్ళీ ఇక్కడ టాస్ ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పెట్టండి మేడం, తెలుగు మీడియం తెలంగాణ అని పెట్టారు. ఓకే అండి, సిఈసి గ్రూప్కి సంబంధించినవి ఆల్రెడీ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అంటే సివిక్స్, ఎకనామిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ మనకి స్టార్ట్ చేశాను. కామర్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అండ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా అడుగుతున్నారు కదా, బట్ ఆన్సర్స్ పెట్టడానికి అయితే కుదరదు. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. అండ్ ఆన్సర్స్ మీరు ఏ విధంగా చూసుకోవాలి అనేది ఒక వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. అప్పుడు మీరు ఆన్సర్స్ ఏ విధంగా వెతుక్కోవాలనేది మీకే తెలుస్తుంది. తెలంగాణ ఎగ్జామ్స్ టైం టేబుల్ మేడం, ఇంకా టైం టేబుల్ రిలీజ్ అవ్వలేదండి. రిలీజ్ అయితే వెంటనే అప్లోడ్ చేస్తాను. సమాజ శాస్త్రం రాజనీతి శాస్త్రానికి ఉన్న సంబంధం అండ్ రాజ్యానికి సమాజానికి మధ్య భేదాలు అన్న రెండు సేమ్ క్వశ్చన్సేనా మేడం అని చెప్పేసి అడుగుతున్నారు. బట్టి కొడితే రాదు, క్వశ్చన్స్ చదివి ఆన్సర్లో కొంచెమైనా ఫ్యూ పాయింట్స్ అయినా అర్థం చేసుకుంటే చాలు, ఈజీగా రాయొచ్చు అని చెప్పేసి కమెంట్ చేశారు సాయి కుమార్ గారు. బట్టి కొట్టడము మనకి ఆన్సర్ అర్థం చేసుకోవడంతో పాటు ఈ వీడియోలో నేను చెప్పింది అయితే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా రాయాలని చెప్పాను కదా. ఓకేనా? మీరు లెంతీగా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయండి. ఓకేనా? మనకి సిఈసి గ్రూప్ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఆన్సర్స్ చిన్నగా రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ రావు. ఆన్సర్ లెంతీగానే ఉండాలి, కానీ అది ఇంపార్టెంట్ ఏమంటారు, రాసే విధానం అనమాట. రాసే విధానం ఏ విధంగా రాయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా కదా, ఆ విధంగా రాయాలి. మ్యామ్ నేను ఓపెన్ ఇంటర్ సిఈసి గ్రూప్లో జాయిన్ చేయించండి మ్యామ్. ఎన్ని లెసన్స్ నుంచి పెట్టారు మ్యామ్? హాయ్ మేడం, నేను మెంబర్షిప్ తీసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి? ఆల్రెడీ వీడియో పెడుతూనే ఉన్నాను, బట్ అయినా మళ్ళీ అడుగుతూనే ఉన్నారు, అయినా చెప్తున్నాను. మెంబర్షిప్ తీసుకోవాలంటే ఫస్ట్ మనకి ప్రతి వీడియో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన జాయిన్ అని కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత అక్కడ మీకు వీడియోస్ కనపడతాయి, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, సిఈసి, ఎంపీసీ అని చెప్పేసి. మీరు దేంట్లో కావాలనుకుంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సూపర్, థ్యాంక్స్ మ్యామ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. హాయ్, దిస్ ఈజ్ శ్రీలక్ష్మి మ్యామ్, టాస్ సిఈసి తెలుగు మీడియం. ఓకే, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ దిస్ ఇయర్. మై సబ్జెక్ట్స్ ఆర్ కామర్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్. ప్లీజ్ సెండ్ మీ వీడియోస్ అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్. థ్యాంక్ యూ మ్యామ్, నమస్తే. ఓకే అండి, మీరు సిఈసి గ్రూప్లో జాయిన్ అయ్యారు, తెలుగు మీడియం అని పెట్టారు. నేను ఆల్రెడీ సిఈసి గ్రూప్లో ప్రతి క్వశ్చన్ని కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒకటేసారి
పెట్టేస్తున్నాను కదా. సో మీరు అవి ప్రాక్టీస్ అవ్వచ్చు. అండ్ అలాగే మీరు ఇంకా తెలుగు అండ్ ఇంగ్లీష్ అడిగారు కదా. ఇంగ్లీష్ అయితే లెసన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాకైతే గుర్తులేదు. బట్ ఏ విధంగా ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ ఏ విధంగా రాస్తే మీరు ఈజీగా పాస్ అవుతారు, ఈజీగా పాస్ అవ్వాలంటే ఎట్లా రాయాలనేది అయితే వీడియో చేశాను కదా, అదైతే చూడండి. ఇంకా తెలుగు అయితే ఆల్మోస్ట్ అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఇంపార్టెంట్ లెసన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, అవన్నీ చదువుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా, ఇంకా చెప్పాలంటే ఈజీగా పాస్ మార్క్స్ కన్నా ఎక్కువ మంచి మార్క్స్ వస్తాయి. వాట్ అబౌట్ టాస్ తెలంగాణ? హాయ్ మ్యామ్, నేను ఇంటర్ సిఈసి తెలుగు మీడియం. థ్యాంక్ యూ మేడం. ఇంకా మిగతావి ఎక్కడ మ్యామ్? థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా చెప్తున్నారు మ్యామ్. సిఈసి గ్రూప్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి మ్యామ్ ప్లీజ్. ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సిఈసి గ్రూప్లో ఉన్నాయి, జాయిన్ అయ్యి ఒకసారి మీరు చూసుకోవచ్చు. దారా అశ్విని గారు, హాయ్ మేడం, ఆల్ చాప్టర్స్ ఓకే మేడం, బట్ ఎకనామిక్స్ ఎంత రీడ్ చేసినా మైండ్కి ఎక్కడం లేదు. ఇంగ్లీష్ అంటే మీరు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశారుగా మేడం, కొద్దిగా పర్వాలేదు రాయొచ్చు అనుకుంటున్నా అని చెప్పేసి అన్నారు. మీరు అడిగిన దానికోసమే నేను సంవాట్ ఒక వీడియో అయితే చేసి అది మీకు లింక్లో పెట్టాను కదా, అదేనమాట మీకు దానికి ఆన్సర్. ఎగ్జామ్ డేట్ ప్లీజ్ మ్యామ్ టాస్ వాళ్ళకి. ఇంకా రిలీజ్ అవ్వలేదండి, రిలీజ్ అయితే వెంటనే చెప్తాను. మ్యామ్ హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది? ఈరోజు వచ్చేస్తుంది ఆల్మోస్ట్. హాయ్ అండి, నేను టాస్ ఎంఈసీ గ్రూప్ మ్యాథ్స్ క్లాసెస్ రావట్లేదు. రెడ్డి రవి గారు, మీరు ఎంపీసీ గ్రూప్స్లో జాయిన్ అయితేనే మ్యాథ్స్ వీడియోస్ కనపడతాయండి, వేరే గ్రూప్లో జాయిన్ అయితే మీకు మ్యాథ్స్ వీడియోస్ కనపడవు. ఎంఈసీ అంటున్నారు కాబట్టి మీరు ఒకవేళ సిఈసీ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎకనామిక్స్ కామర్స్కి సంబంధించిన వీడియోస్ కనపడతాయి. కానీ మీరు మ్యాథ్స్ గ్రూప్లో జాయిన్ అయితేనే, అంటే ఎంపీసీ గ్రూప్లో జాయిన్ అయితేనే మీకు మ్యాథ్స్ క్లాసెస్ అయితే కనపడతాయండి. ఓకేనా, మీరు మ్యాథ్స్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎకనామిక్స్ కామర్స్తో పాటు మ్యాథ్స్ వీడియోస్ కూడా కనపడతాయి. బట్ మీరు సిఈసీ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఓన్లీ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ వీడియోస్ కనపడతాయి కానీ మ్యాథ్స్ వీడియోస్ కనపడవు. సో మీరు మ్యాథ్స్ గ్రూప్కి చేంజ్ అవ్వండి. మ్యామ్ హౌ మెనీ సబ్జెక్ట్స్ దేర్ ఇన్ సిఈసీ? ఎక్కడైనా సరే ఓపెన్ ఇంటర్ అయినా ఓపెన్ 10th అయినా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అడిషనల్గా మీరు కావాలంటే ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. అంటే 3 సబ్జెక్ట్స్ 2 లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా మ్యామ్, ఎపోజ్ ఇంటర్ హిందీ క్వశ్చన్ పేపర్ పంపించండి 25ది ప్లీజ్. ఓకే, హిందీ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ కెన్ యూ మేక్ ఏ వీడియో ఫర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్? పొలిటికల్ సైన్స్ ఆల్రెడీ మీకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ చేసేసి ఛానల్లో పెట్టేశాను, చెక్ చేయండి. సిస్ కవి పరిచయాలు పోస్ట్ చేయండి. కవి పరిచయాలు అన్ని లెసన్స్లో కూడా పోస్ట్ చేశాను కదండి, ఒకసారి చెక్ చేయండి. అవి కాకపోతే అవి మనకి మెంబర్షిప్లో కాదు, నార్మల్ వీడియోస్లోనే ఉంటాయి. ఓకేనా, కవి పరిచయాలు ఏ లెసన్స్లో ఉన్నాయి అనేది అన్ని లెసన్స్ కూడా పోస్ట్ చేసేసాను ఆల్రెడీ. మ్యామ్ ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా మ్యామ్? మళ్ళీ సప్లీ ఉండిద్దా? ఫెయిల్ అంటే ఏంటి మ్యామ్ సొల్యూషన్? ఫెయిల్ అయితే ఏంటి సొల్యూషన్? మంచిగా చదివితే ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు, మంచిగా ఇప్పుడే పాస్ అయిపోతారు. ఒకవేళ ఏదైనా ఒక 1 or 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ సప్లీలో రాసుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి మేడం అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఏముండవండి, ఎందుకంటే ఏ క్వశ్చన్స్ ఇస్తారనేది చెప్పలేం. బట్ ఏ లెసన్స్ నుంచి వస్తాయి అనేది మాత్రం చెప్పొచ్చు. ఆల్రెడీ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఫస్ట్ ఇండెక్స్ పేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేసి పెడతా కదా, అందులో చెప్పేసి ఉంటాను, ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. మేడం నాకు అర్థం కాలేదు, నేను 10th రాస్తున్నా కానీ నాకు తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ తప్ప హిందీ సబ్జెక్ట్ బుక్ రాలేదు అని అడిగారు. ఇక్కడ ఏంటంటే మనకి రెగ్యులర్లో లాగా కాకుండా ఓపెన్లో మనకి చాయిస్ ఉంటుందన్నమాట. మీరు సోషల్కి బదులు ఎకనామిక్స్ కానీ, అకౌంటెన్సీ సంథింగ్ అలా తీసుకోవచ్చు. ఓకేనా, మొత్తం టోటల్గా 5 సబ్జెక్ట్స్ తీసుకోవాలి, దాంట్లో తెలుగు కామన్గా ఉంటుంది. ఓకేనా, తర్వాత సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే మీరు అదే సబ్జెక్ట్ తీసుకోవచ్చు, వేరే సబ్జెక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 5 సబ్జెక్ట్సే. లేదు మేము హిందీ కూడా చదువుతాం అనుకుంటే ఎక్స్ట్రాగా అడిషనల్ సబ్జెక్ట్గా హిందీని కూడా తీసుకొని చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేడం, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా మేడం అని చెప్పేసి అడుగుతున్నారు. పోస్ట్ పోన్ అయితేనే మనకి ఇబ్బంది అండి, పోస్ట్ పోన్ అవ్వాల్సిన అవసరం లేదు. పోస్ట్ పోన్ అయ్యింది అనుకోండి, టైం దొరికిద్దని అనుకుంటారు అందరూ, కానీ అక్కడ ఏంటంటే డిలే అయ్యే కొద్దీ ఇంకా మనం కూడా డిలే చేస్తూ సరిగా చదవం. సో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఏమీ లేదు, ఎగ్జామ్స్ 3rd నుంచి స్టార్ట్ అవుతాయి. కెన్ యూ షేర్ ఆన్సర్స్ ఆల్సో? సారీ అండి, ఆన్సర్స్ చెప్పడానికి మనకి టైం సరిపోదు, సో ఓన్లీ క్వశ్చన్స్. హాయ్ సిస్, కెన్ యూ టెల్ ఆన్సర్స్ ఆల్సో? ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ పెట్టడానికి ఎంత టైం పడుతుందో చూసారు కదా. ఇంకొక దాని ఆన్సర్ సిఈసీ గ్రూప్లో ఎంతెంత పెద్దగా ఉంటాయో మీకే తెలుసు. సో ఆన్సర్స్ పెట్టడానికి అయితే ఇప్పుడు మనకి టైం సరిపోదు.
నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అందుకని క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. జూమ్ మీటింగ్ ద్వారా ఇలా సంథింగ్ ఎట్లా అయినా సరే. ఎందుకంటే ఫస్ట్ నుంచి జాయిన్ అయితే మీకు క్లాసెస్ చెప్పడానికి అంటే మీరు అడిగినట్టు ఆన్సర్స్ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా ఎగ్జామ్‌కి 1 మంత్ కూడా లేదు. మీరు నాకు తెలిసి ఒక 2 వీక్స్ ఎగో అంటున్నారు కాబట్టి 1 మంత్ అయితుండొచ్చేమో. 1 మంత్ కూడా కావట్లేదేమో మీరు జాయిన్ అయ్యి. అవునా? ఈ 1 మంత్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రతి క్వెషన్‌కి ఆన్సర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒకవేళ నేను పెట్టినా సరే మీకు ఆ వీడియోస్ చూడటానికి కూడా ఈ 1 మంత్ టైంలో సరిపోదు. ఓకేనా? అక్క టాస్ ఇంటర్ ఎంపీసీ అప్లోడ్ ప్లీజ్. ఎంపీసీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఛానల్‌లో ఉంటాయి చూడండి. ఎంపీసీ గ్రూప్‌లో ఉంటాయి. ఓకే అండి. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయింది. ఒకసారి లాస్ట్ చూద్దాం. అక్క ఓపెన్ ఇంటర్ ఎంపీసీ టాస్ మెయిన్ సబ్జెక్ట్స్ కావాలి ఈ ఇయర్ ఎగ్జామ్స్‌కి. ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా మ్యాథ్స్ కంప్లీట్ అయ్యాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవ్వటం జరిగింది. ఛానల్‌లో ఎంపీసీ గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు ఆ వీడియోస్ అన్నీ కనపడతాయి. ఓకేనా? తెలుగు మీడియం పెట్టండి. తెలుగు మీడియం ఆల్రెడీ పెట్టేశాను. ఓకే అండి. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. 2 వీక్స్ ఎగో వరకు ఉన్న అన్ని కామెంట్స్‌కి రిప్లై అయితే ఇచ్చాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బట్ అన్నెసెసరీ కామెంట్స్ అయితే ఏం పెట్టొద్దు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.